నా పేరు నానగడ యాదయ్య, మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మాలమానాడుతో నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే మొన్న 6 తారీఖు రోజు ఢిల్లీలో భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై రాకేష్ పవార్ అనే వ్యక్తి లాయరు బూటు విసిరి దాడి చేసినందుకు నిరసనగా మేమంతా మాలమానాడు పక్షాన ఈ దేశం మొత్తం నిరసన చేస్తున్నాము. వాళ్ళు చేసిన దాడి రాజ్యాంగం మీద, మన భారత బిఆర్ గవాయి మీద కాదు, భారత రాజ్యాంగం మీద చేసిన కాబట్టి ఇలాంటి వ్యక్తులను పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా మన భారత ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించి ఇంకొకరు ఈ విధంగా చేయకుండా చేయాలని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇదే విధంగా ఇంతకుముందు ఎంతోమంది ప్రధాన న్యాయమూర్తి వచ్చిన చేసాము, వాళ్ళు ఇంతవరకు కూడా ఎవరు ఏమనలేదు. కాకపోతే కేవలం ఎందుకన్నానంటే ఇలా కేవలం దళితులైనంత మాత్రాన చులకనగా చూసుకుంటూ ఆయన మీనికి బూటు విసిరి చేసినందుకు అక్కడ ఉన్న సిబ్బంది పట్టుకొని ఆపారు. ఇటువంటి చర్య ఎవరు దీన్ని ఖండించాలని, ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలని మాలమానాడు పక్షాన మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇండియాలో ప్రతి ఒక్కరు మాలమానాడు కార్యకర్తలు కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ ప్రతి ఒక్కరు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి వారికి సరైన శిక్ష పడకుంటే మేము మాలమానాడు పక్షాన, జాతి మొత్తం పక్షాన మేము మొత్తం నిరసన కార్యక్రమం చేసి ఆయన శిక్ష పడేంత వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల. నా పేరు ఎడ్ల కృష్ణయ్య, మాలమానాడు రాష్ట్ర అధికార ప్రతినిధిని. మొన్న జరిగిన సంఘటన యావత్ భారత జాతి తలవంచుకునే విషయం. అది భారత రాజ్యాంగం రాసిన పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని జాతుల వారికి న్యాయం జరగాలని చెప్పి ఆయన రచిస్తే ఇలా సంఘ విద్రోహ శక్తులు దళిత జాతికి సంబంధించిన ముద్దుబిడ్డ భారతదేశ న్యాయమూర్తిగా ఆయన విధులు నిర్వహిస్తున్న క్షణంలో సంఘ విద్రోహ శక్తి ఆయన మీద చెప్పు విసిరి దాడి చేయడం అమానుష చర్య. దీన్ని భారత జాతే కాదు, యావత్ దళిత జాతులు, యావత్ ప్రజలగిన ఖండిస్తున్నారు, ముక్తకన్నా ఖండిస్తున్నారు. ఎవరైతే ఉన్నాడో ఆ సంఘ విద్రోహ శక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆయన శిక్షించే వరకు మా పోరాటం ఆగదని చెప్పి భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.